కార్యక్రమంలోని మొట్టమొదటి అంశం సత్యభామ ప్రవేశదం. శ్రీమతి సుజాతమూర్తి గారు ఈ అంశాన్ని ప్రదర్శిస్తారు. శ్రీమతి సుజాతమూర్తి 1987లో శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరారు. గురువు గారితో కలిసి దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. శోభానాయుడు గారు రూపొందించిన దాదాపు అన్ని నృత్య నాటికలలో వీరు పాల్గొన్నారు. శ్రీకృష్ణునిగా, శ్రీనివాసునిగా శోభానాయుడు గారితో పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వారు ఇప్పుడు శోభానాయుడు గారికి ఎంతో ఇష్టమైన సత్యభామ ప్రవేశ దరువుతో ఈ నృత్యాంజలిని ప్రారంభిస్తారు.
విద్యాధరి, నాట్య చూడామణి, కల్పశ్రీ అనే బిరుదులను తెచ్చిపెట్టాయి. వీరు జై ఆనంద కూచిపూడి స్కూల్ను స్థాపించి ఎందరో శిష్యులను తయారు చేస్తున్నారు. వీరు విప్రనారాయణలో చేసిన వటువు పాత్ర ప్రేక్షకులను ఎంతో అబ్బురపరిచేది. అంతేకాకుండా వీరు గొల్లభామ, సరస్వతి, ఎరుకనసాని, కృష్ణుడించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
వారు కలిసి సత్యభామ మాధవిల మధ్య సంభాషణ ప్రదర్శిస్తారు. శ్రీ భాస్కర్ 1980లో అకాడమీలో చేరారు. మొట్టమొదటి బ్యాచ్గా అకాడమీ నుండి నాట్య విశారద పట్టా పొందారు. గురువుగారితో కలిసి సుమారు 150 ప్రదర్శనలు దేశంలోని అన్ని ముఖ్య నగరాల్లో చేశారు. విప్రనారాయణలో శిష్యుడు శ్రీనివాసుడిగా, భామ కలాపంలో మాధవిగా చేశారు. ఇందులో తనకు తానే సాటి అనిపించుకున్నారు. నృత్య నాటికలలో వీరు గొల్లవాడు, గరుత్మంతుడు, విశ్వామిత్రుడు, నారదుడు, మాయా రావణుడు మొదలగు పాత్రలను ధరించారు. 2019లో జరిగిన జగదానంద కారకలో గురువుగారితో పాటు పాల్గొన్నారు. వీరి ప్రతిభ వీరికి నాట్య విద్యాధర అనే బిరుదుని తెచ్చిపెట్టింది. మరి విందామా సత్యభామ మాధవిల సంభాషణ? ఓయమ్మ, స్త్రీ జన్మ ఎంతటి పాపపు జన్మే ఓయమ్మ. అంటే ఓయమ్మ, స్త్రీ జన్మ ఎంతటి పాపపు జన్మే ఓయమ్మ. అంటే స్త్రీ జన్మ అనగా అతి మృదువైన లేత అరిటాకు వంటిదే ఓయమ్మ. మరి పురుష జన్మమో? అతి కాఠిన్యమైన ముళ్ళు వంటిదే ఓయమ్మ. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాకుకే మోసం కదటమ్మా. ఎంత మాట అంటివమ్మా! లోకల్లో స్త్రీ జన్మ వంటి జన్మ ఉన్నదా సత్యభామ? స్త్రీ జన్మ అంటే నగలు పెట్టుకొనవచ్చు, నాణ్యాలు ధరించవచ్చు, ముగ్గురిలో ముందుకు నలుగురిలో నడుముకు రావచ్చు. స్త్రీ జన్మ వంటి జన్మ ఉన్నదా సత్యభామ? అది సరే కానీ స్వామివారు ఈ మధ్య బొత్తిగా మన మందిరానికి రావడం మానేశారు. కారణం? ఓయమ్మ, ఒకనొకనాడు ఒకనాడు కేలికా గృహమున హంసతూలికా తల్పంబున స్వామివారి పర్యంకమున నేను శయనించి ఉండగా స్వామివారు నిలువుటద్దమున మా ప్రతిబింబమును చూచి, భామ, నీవే అందగత్తెవా లేక నేనే అందగాడినా అని అడిగనే ఓయమ్మ. అడిగితే ఏమన్నావమ్మా? ఆడబుద్ధి అపుర బుద్ధి కనుక నేనే అందగత్తినట్టినమ్మా. అంతే, స్వామివారు కోపగించి దిగ్గున లేచిపోయేనే ఓయమ్మ. అయ్యో, ఎంత పని చేశావమ్మా! ఆ సమయంలో నన్ను పిలవకపోయావు. అయినా ఆ సమయంలో మేమెందుకు గుర్తొస్తానులే. ఓయమ్మ, అందాక పోయిరా గదవమ్మా. అందాకనా? అది కాదమ్మా, స్వామివారి వద్దకు పోయిరా గదవమ్మా. ఈ అర్ధరాత్రి వేళ ఆ నమ్మికొండమాచార్యుల గారిని నిద్ర లేపి గుడి తలుపులు తీయించి స్వామివారిని మోసుకు నా వల్ల కాదు. అది కాదమ్మా, ద్వారకా నగరమునకు పోయిరా గదవమ్మా. ద్వారకా నగరమా? ఇంకెక్కడదమ్మా ద్వారక? ఎప్పుడో పాడైపోయిందిగా. అబ్బబ్బా, అది కాదమ్మా, వైకుంఠమునకు పోయిరా గదవమ్మా. వైకుంఠానిక? మొన్ననే మా బావమరిది ఒకడు వెళ్ళాడు. వాడు తిరిగి వస్తే నేను వెళ్తాను. ఓయమ్మ, నా నాథుడు ఎందు పోయెను ఎచట పోయెను వెదకి తోడి తేగదవమ్మా. కృషికి తగ్గ ఫలితం ఉంటే అలాగే వెళ్ళొస్తానమ్మా. నా దగ్గర 7 వారాలు నగలున్నాయమ్మా. నా దగ్గర ఉన్నాయి.
ఎందుకు పనికిరానివి.
పెట్టుకుని తను గురువు గారి మీద భక్తితో ఇక్కడ ప్రదర్శించాలని వచ్చింది. శ్రీమతి జొన్నలగడ్డ అనురాధ 1980వ దశకంలోని మొట్టమొదటి విద్యార్థినులలో ఒకరు. కూచిపూడి నృత్యంలో అకాడమిక్గా రీసెర్చ్ స్థాయికి వెళ్ళి పిహెచ్డి పట్టా పొందిన మొట్టమొదటి శోభానాయుడు గారి శిష్యురాలు. వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాన్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు వెంపటి చిన్న సత్యం వారి వద్ద కూడా నృత్యాన్ని అభ్యసించారు. ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్కి వీరు ఫౌండర్. వీరి వల్ల ప్రభావితమై ఎందరో అకాడమీ విద్యార్థినులు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్స్ని చేశారు. వీరు కూచిపూడి నృత్యాన్ని అకాడమిక్ స్థాయిలో ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్లారు. శోభానాయుడు గారు రూపొందించిన నృత్య నాటికలలో వీరు సత్యభామగా, పార్వతిగా, గొల్లభామగా అద్భుతంగా నర్తించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. మరి చూద్దామా వీరు ఏ అంశాన్ని ప్రదర్శిస్తారో? నమస్తే అండి. అనొక మాకు చిన్నప్పటి నుంచి తనతో పాటు మేము నేర్చుకున్నాము. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో తను మా ప్రొఫెసర్, అక్కడనే మళ్ళీ మేడం అయ్యారు. 4 years తర్వాత తను గజ్జ కట్టుకొని మా కోసం, టీచర్ కోసం, మా మీదున్న ప్రేమతో వచ్చారు పర్ఫామ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అనుక. అండ్ ఇలా రావడానికి కారణము ప్రేమనే అండి. తర్వాత టీచర్ బ్లెస్సింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అదర్వైజ్ దిస్ ఈవెంట్ ఈస్ నాట్ పాసిబుల్. మీ అందరూ బ్లెస్సింగ్స్తో ఈరోజు ఇలా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మను అక్క. నమస్కారం. అనిత చెప్పిన తర్వాత లాస్ట్ 4 years నుంచి నేను పర్ఫామ్ చేయలేదు, స్టేజ్ మీద ఎక్కేసాను. మళ్ళీ మా గురువుగారు లాక్కొచ్చారు ఇక్కడికి. ఆవిడతోటి నేను చాలా ఎక్కువగా, అంటే బాగా ప్రసిద్ధి పొందిన పాత్రగా చాలా ఏళ్ళు చేసింది నారదుడు. శ్రీకృష్ణ పారిజాతంలో నారదుడిగా చేసేవాళ్ళు. అంటే ఒక చిన్న అనుభవం. మేము సద్గురు సంగీత సభల తెనాలిలో వాళ్ళ రజతోత్సవాలు అనుకుంటా, తెనాలికి వెళ్ళాం. అప్పుడు పద్మారావు కృష్ణుడు, పద్మజారెడ్డి రుక్మిణి, మేడం సత్యభామ. అయితే వారు పెద్ద స్టేజ్, ఓపెన్ ఎయిర్ గ్రౌండ్స్, అది చాలా పెద్ద ఉత్సవాలు కాబట్టి ఓపెన్ ఎయిర్ స్టేజ్లో వేశారు అనమాట. ఓపెన్ ఎయిర్ స్టేజ్ వేశారు. ఒక 2-3 వేల మంది జనం ఉన్నారు అక్కడ ఆ రోజు. నార్మల్గా ఏంటంటే వెనక స్క్రీన్ ఉంది అంటే దానికి ఇంకా వెనక్కి వెళ్ళకూడదు. స్క్రీన్ వస్తుందంటే మనం మూవ్మెంట్ చేస్తుంటే వెనక్కి వెళ్ళకూడదు ఇంకా అని ఒక ఇండికేషన్ అనమాట. ఆ రోజు ఏం చేశారు, స్టేజ్ ఇలా వేసి ఒక అడుగు వదిలేసేసి స్క్రీన్ పెట్టారు అనమాట. స్టేజ్ ఆగిపోయిన ఒక అడుగు తర్వాత స్క్రీన్ ఉంది. నార్మల్గా నా ఎంట్రీ నారదుడు అరుదించే ఫస్ట్ ఎంట్రీ నేను చేస్తాను. ఆ మూమెంట్లో అదేంటంటే చాలా రేసీగా ఉంటుంది ఆ ఎంట్రీ అంతా కూడా. వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు తగ్గదిని జల్లి చేసుకుంటూ మూవ్మెంట్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి ఆ స్క్రీన్ వస్తుంది కదా వెనక ఆగొచ్చు అనేటప్పటికి నన్ను పైనుంచి కిందకి పడిపోయి, అది స్టేజ్ ఏమో అంత ఎత్తు వేశారు. పైనుంచి కిందకి ఇలా ఎలా పడిపోయాయంటే ఒక మహతి, మామూలుగా నారదుడిగా ఉన్నప్పుడు వీణ కడతారు కదా, దానివల్ల నేను ఆగి అప్పటికి ఇంకా చల్లగా ఉండేవాళ్ళం కాబట్టి కబుక్కని లేవగలిగాం. పైకి వచ్చేసి ఇంకా మొదలు పెట్టాం. అప్పటి నుంచి ఆ రోజు ఎంత హిలేరియస్ అంటే ఎంటైర్ శ్రీకృష్ణ పారిజాతం మేడం స్టేజ్ మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ వెనక్కి పక్కన నుంచి పెట్టారనమాట. ఇంకా అంటే మూవ్మెంట్ ఎస్పెషలీ ఆవిడ సత్యభామగా చేసినప్పుడు ఏమీ నిక్కముగా నమ్మరచి ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా, ఆవిడ తిడుతూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే ఆవిడ కూడా వెనకెళ్ళకండి మళ్ళీ ముందరికి వచ్చేయడం అనమాట. అలా అంటే స్టేజ్ మీద మేము చాలా ఆవిడ నుంచి అంటే వరకు చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం చాలా మటుకు.
అంటే ఒక సీరియస్నెస్ ఉండేది. అంటే టువర్డ్స్ ప్రాక్టీస్, టువర్డ్స్ యువర్ డాన్స్ ఆ సీరియస్నెస్ ఉండేది, ఆ శ్రద్ధ ఉండేది. ఇన్ని రిహార్సల్స్ పడితే కానీ స్టేజ్ మీద ఎక్కకూడదు అని ప్రతిసారి చేసిన నెలకి 2-3 ప్రోగ్రాంలు, ఇంకా 5-6 ప్రోగ్రాంలు కూడా చేసిన పారిజాతం రేపు ప్రోగ్రామ్ ఉంది మళ్ళా అంటే 2-3 రిహార్సల్స్ చూడాల్సిందే తప్పకుండా. నాట్ దట్ వీఆర్ నాట్ ఇన్ టు ఇట్, కానీ చేసిన కొద్దీ ఆ నైపుణ్యం పెరుగుతుంది, దాంట్లో మనకి చేసిన కొద్దీ ఆ స్కిల్ డెవలప్ అవుతుంది అని ఒకటి చాలా నమ్మిన వ్యక్తి ఆవిడ. అది మా చేత నమ్మించారు కూడా. ఇవాళ నేను ఇక్కడికి ఎక్కకూడదు అని చెప్పేసి ఎంతో బతిమలాడుకున్న వెళ్ళి వద్దమ్మా నన్ను వదిలేసేయండి అని చాలా రకాల కారణాలు కూడా చెప్పాను. ఎందుకంటే నాకు భయం ఇవాళ, ఎందుకంటే నేను అంత ప్రాక్టీస్ లేకుండా నేను ఎలా ఎక్కుతాను స్టేజ్ అన్న ఒక భయం అనేది మాకు ఏ రోజైనా కానీ ఆవిడ అలాగే చేసేవారు. మాకు కూడా అలాంటి భయాన్ని కల్పించారు. అంటే ఒక శ్రద్ధ అనేది ఆర్ట్ ఫామ్ పట్ల ఉంటే తప్పితే, ఒక రెస్పెక్ట్ అనేది దాని పట్ల ఉంటే తప్పితే, ఇంత మనం ప్రాక్టీస్ చేస్తే కానీ స్టేజ్ ఎక్కకూడదన్న ఒక డిసిప్లిన్ ఉంటే తప్పితే యూ ఆర్ నాట్ అ కంప్లీట్ ఆర్టిస్ట్ అన్నది ఆవిడ నమ్మారు, మా చేత నమ్మించారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ హ్యావింగ్ ఇన్స్టిల్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. సో యాజ్ అ ట్రిబ్యూట్ టు హర్, నాలో ఇవాళ చాలా తప్పులు ఉండొచ్చు, చేయలేకపోవచ్చు, ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ ఆన్ టు స్టేజ్ ఆఫ్టర్ సో మచ్. నాకు భయం వేస్తుంది నిజంగా, ఇందాక గజ్జలు కట్టుకుంటే అదే చెప్తే నాకు భయం వేస్తుంది వాళ్ళు స్టేజ్ ఎక్కాలంటే. సో దట్ కైండ్ ఆఫ్ ఆవిడ కోసం నేను ఇవాళ ఎక్కుతున్నాను. బికాజ్ మేము చాలా కలిసి చేసిన వాళ్ళం కాబట్టి తప్పులుంటే క్షమించాలి, ఒప్పులుంటే అది ఆవిడ గొప్పతనం. థ్యాంక్ యూ.